నిజంగానే భూమి నాశనం అయిపోతుంది. మరి ఈ ప్రమాదాన్ని ఆపింది ఎవరు? పరమశివుడు. ఇక్కడే శివుడు అంటే వేరెవరో కాదు, సాక్షాత్తు ఈ హిమాలయ పర్వతాలు. ఇప్పుడు జటాజూటం అంటే ఏంటి? ఇక అసలైన సైన్స్ ఇక్కడే ఉంది. శివుడు గంగను తన జటాజూటం అంటే ముడిపడి ఉన్న వెంట్రుకలలో బంధించాడు అంటారు. దీని పోలికగా ఏం చెప్పాలి అంటే, భూమి మీద ఆ జటాజూటం ఏంటో తెలుసా? హిమాలయాల మీద నదీ పరివాహక ప్రాంతాల్లో పెరిగే దట్టమైన అడవులు, ఆ చెట్ల వేర్లే జటాజూటంగా భావించాలి. అడవిలో చెట్ల వేర్లు భూమి లోపల ఒకదానికొకటి అల్లుకొని అచ్చం జటాజూటం లాగానే ఉంటాయి. పైనుంచి ఎంత వేగంగా నీరు అంటే గంగ దూకి వచ్చినా ఈ చెట్లు మరియు వాటి వేళ్ళు ఆ వేగాన్ని అడ్డుకుంటాయి. ఆ వరద నీటిని నేరుగా భూమి మీద పడనీయకుండా తమ వేళ్ల ద్వారా భూమి లోపలికి లాక్కుంటాయి. అంటే గంగను తమలో బంధించాయి అన్నమాట. ఆ తర్వాత వేసవి కాలం మొత్తం భూమి ఎండిపోకుండా అండర్ గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాల ద్వారా ఆ నీటిని మెల్లగా పాయలుగా బయటకు వదులుతాయి. శివుడు గంగను జటాజూటంలో బంధించి మెల్లగా వదిలినట్లు అన్నమాట. మన ఋషులు ఈ ఎకోలాజికల్ సిస్టమ్ని ఎంత అద్భుతంగా శివుని కథతో మార్చారో చూసారా? ఇప్పుడు అర్థమైందా? మన ఋషులు ప్రతి ఒక్కదానికి ఒక చక్కటి పురాణ గాథతో కలిపి మనకి ఎంత న్యాచురల్గా మనం దాన్ని అవలంబించాలో చేసి చెప్పారన్నమాట. అసలు దీనివల్ల వేసవిలో మనకు జరిగే లాభం ఏంటి అంటే, చెట్లు తమ వేళ్ల ద్వారా పీల్చుకున్న నీటిని ఎండాకాలంలో తమ ఆకుల ద్వారా చిన్న చిన్న నీటి బిందువులుగా గాలిలోకి వదులుతాయి. అలా గాలిలోకి వచ్చిన నీరు వాతావరణంలో ఉన్న వేడిని లాగేసుకొని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఒక న్యాచురల్ ఏసీ లాగా చల్లబరుస్తుంది. అందుకే మీరు గమనిస్తే అడవుల్లో ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఈ భూమి మీద అడవులు అంటే ఏంటి? శివుని జటాజూటం లేకపోతే ఈ గ్లోబల్ వార్మింగ్కి, ఈ ఎండలకి ఎప్పుడో మనం కాలిపోయేవాళ్ళం అన్నమాట. భక్తులారా, ఇప్పుడు అర్థమైందా? గంగా సప్తమికి గంగను పూజించడం అంటే కేవలం నదిలో మునిగి రావడం కాదు. శివుని జటాజూటాన్ని అంటే ఈ భూమి మీదున్న అడవుల్ని కాపాడుకోవడం. ఈరోజు మనం డెవలప్మెంట్ పేరుతో ఆ శివుని జటాజూటాన్ని కత్తిరించేస్తున్నాం. అంటే దేన్ని కత్తిరిస్తున్నాం? చెట్లను నరికేస్తున్నాం. అందుకే గంగా అంటే వరదలు డైరెక్ట్గా సిటీల మీద పడి ముంచేస్తున్నాయి. భూమి వేడెక్కిపోతుంది. మన పురాణాల్లోని ప్రతి కథ సైన్స్కి పునాది. ప్రకృతిని దేవుడిలాగా పూజించడం మన హైందవ ధర్మం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు గర్వకారణంగా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కామెంట్లో హర హర మహాదేవ అని టైప్ చేయండి. ఇప్పుడు మనం వేసవిని తట్టుకోవడానికి భూమిని ఎలా చల్లబరచాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో పూరి జగన్నాథుడికి వేసవిలో వచ్చే జ్వరం అనే పౌరాణిక ఘట్టాన్ని తీసుకుందాం. దేవుడికి జ్వరం రావడం ఏంటి? ఆ జ్వరానికి వేసవి కాలంలో ఉన్న మన ఇమ్యూనిటీ సిస్టమ్కి ఉన్న సంబంధం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.